ఆ మంత్రిని జయరాంని ఆలూరు నుంచి ప్యాక్ చేసి ఎక్కడికి పంపించాడు? ఎంపీకి పంపించాడా లేదా? ఎంపీకి పంపిస్తే నాకు ఈ ఎంపీ సీటు వద్దని పారిపోయాడు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన పారిపోయాడు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, ఇక్కడ ఎమ్మెల్యే పత్తికొండ ఎమ్మెల్యే పైన అంత ప్రేమేంటి ముఖ్యమంత్రి గారు నీకని అడుగుతున్నా. అవినీతి క్వీన్ పైన ప్రేమ. పాపం బెంజ్ మంత్రి ఒకప్పుడు నేనే ఎగతాళి చేశా జయరాంని. ఆయన మాత్రం ఇంటికి పంపించేసే పరిస్థితి వచ్చాడు. ఆయన ఒకటే చెప్పాడు, నేను ఇంక సస్తే కూడా ఈ పార్టీలో ఉండనని దండం పెట్టి పారిపోయిన వ్యక్తి, పార్లమెంట్ వద్దన్న చెప్పే వ్యక్తి ఈ జయరాం. ఇక్కడే మన ఎంపీ ఉన్నాడు. ఎంపీ కూడా చెప్పేశాడు, కర్నూలు ఎంపీ, నేను పోటీ చేయనని అస్త్ర సన్యాసం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే బీసీలకు ఒక రూలు, ఈయన మనుషులకు ఒక రూల్, అవునా కాదా? ఇంకో పక్క ఇక్కడే ఆదోళన ఉన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి, గొప్ప నాయకుడు. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, ఏ దొరికితే దాన్ని అడ్డంగా భోంచేస్తాడు. మట్కా వసూళ్లు రాబట్టలో దిట్ట, గుట్కా మద్యంలో ఆదాయం పెంచడంలో సమర్థుడు. ఆదోని క్రికెట్ బెట్టింగ్కి ఈయన ఒక పెద్ద నాయకుడు. కొడుక్కి భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, భార్యకు రిజిస్ట్రార్ ఆఫీసులో లంచాల వసూళ్లు అన్ని అప్పచెప్పేశాడు. గొప్పళ్లే కదా వీళ్ళు. ఆయన మాత్రం సీటు మార్చడు. మార్చాడా సీటు? ఆయన మార్చకపోతే మీరేం చేస్తారు? ఇంటికి పంపిస్తారా లేదా మీరు? ఆయన తమ్ముడు ఇంకొక ఆయన ఉన్నాడు మంత్రాలయంలో. మంత్రాలయం మొత్తం మింగేస్తున్నాడు. ములుగనూరు, తుంగభద్ర, రామాపురం ఇసుక రీచులన్నీ ఇనివే, అవునా కాదా? ఇసుకకు రెక్కలు వచ్చాయా లేదా? దోచేస్తున్నారా లేదా? సెంటు పట్టాల పేరుతో దళితుల భూములు హక్కున్నాడు. రాయల చెరువు నుండి మత్స్యకారులు తరివేసి చెరువును ఆక్రమించుకున్నాడు. కర్ణాటక మద్యం తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాడు. ఏమనాలి నాయకుల్ని? వీళ్ళ నాయకులని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు రోషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళకి బుద్ధి చెప్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక ఆయన ఎమ్మిగినూరు, సొంత ఊరు కడిమెట్లో 100 ఎకరాల భూమి కొట్టేశాడు. 30 ఎకరాల దేవాలయ భూమిని కొట్టేశాడు. కడానాయని చెప్పేశారు, నీకు సీటే లేదు పొమ్మన్నాడు. ఇంటికి పంపించారు. ఇంకొక ఆయన కొడుమూరులో పేరుకి సుధాకర్, పెత్తనం అంతా షాడో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి. భూములు, ఇసుక, ఎర్రమట్టి అన్ని ఆయన సొంతం. రియల్ ఎస్టేట్ వెంచర్లో ఆయనకు 10% వాటా ఇవ్వాల్సింది. ఇప్పుడు సుధాకర్ సీటు మాత్రం పోయింది. విష్ణువర్ధన్ రెడ్డి పెత్తనం మాత్రం పెరిగింది. ఎక్కడో ఉండి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ లో. ఇంకో పక్కన కర్నూలులో ఒక ఆయన ఉన్నాడు, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, అవినీతిలో కింగ్ ఖాన్. గొప్ప నాయకుడు, ఎక్కడ దొరికినా ఆయనకే డబ్బులు కావాలి. ఆయన చూస్తే కర్నూలులో 1 ఎకరా 50 సెంట్లు సుల్తానియా మసీదు సంబంధించిన ఒక భూమిని కొట్టేశాడు. చిన్నదేవరపాడులో 100 కోట్లు విలువ చేసి 59 ఎకరాలు వెంచర్లు వేసుకొని అమ్మేశాడు. పందిపాడులో 12 ఎకరాలు భూమిని ఆక్రమించుకున్నాడు. భూమి కనపడిస్తే ఆంఫట్, ఆయన మాత్రమే యాక్షనే లేదు. నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, ఇవన్నీ మీకు అర్థమైనాయా అని మిమ్మల్ని అడుగుతున్నా.
ఇలాంటి ఎమ్మెల్యేలు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీతివంతమైన ప్రభుత్వం కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మార్పుకు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాది. మిర్చి రైతులను ఆదుకునేదానికి ఆదోన్లో మిర్చి యార్డు కావాలని, కోల్డ్ స్టోరేజ్లు కావాలన్నారు, అవి కూడా పెట్టిస్తాం. ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తే 30,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. నేను ఇంత మునుపు కూడా చేసేదానికి ముందుకు వెళ్ళాం. మళ్ళీ దీన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గోదు రాఘవేంద్ర ప్రాజెక్టులో ఎత్తిపోతల పథకాలకి కరెంటు బిల్లు కూడా కట్టకుండా అన్ని కూడా చెడిపోయే పరిస్థితికి వచ్చింది. పూర్తిగా రిపేర్లు చేసి మళ్లీ నీళ్లు ఇచ్చే బాధ్యత, కరెంటు ఛార్జీలు కట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అందుకే ఈరోజు మిమ్మల్ని చూస్తున్నా, చాలా సంతోషంగా ఉంది. నాకు ఏ మాత్రం అనుమానం లేదు. పార్లమెంటు 7 అసెంబ్లీలు మనమే గెలుస్తున్నాం. అట్లని చెప్పి ఇంట్లో పడుకోవద్దండి. 73 రోజులు మీరు కష్టపడండి. మళ్ళీ ఈ యొక్క కర్నూలునే కాకుండా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యత మనం అందరం తీసుకుందాం. అందుకే ఈ రోజు నేను ఒక పిలిపిస్తున్నాను. రా కదిలిరా అనేది నా కోసరం కాదు, నాకు పదవి కోసరం కాదు, లేకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసరం కాదు. ఇది మీ కోసరం, మన పిల్లల భవిష్యత్తు కోసరం, భావి తరాల కోసం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, అవును అని. మార్పుకు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మార్పుకు మీరు సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే రా కదిలిరా కార్యక్రమంలో వచ్చాను. ఇప్పుడు పిలిపిస్తున్నా. నేను చాలా సంతోషంగా కూడా ఉన్నా. నేను ఒక పిలిపిస్తే ఇన్ని లక్షల మంది, ఇన్ని లక్షల చేతులు, అదే మరిగా ప్రతి ఒక్కరు కూడా ఇంత సమర్థవంతంగా నాకు రెస్పాండ్ అయ్యారంటే చాలా ఆనందంగా ఉంది, గర్వపడుతున్నా. ఎక్కడ లేని శక్తి నాకు వచ్చింది ఈరోజు. తమ్ముళ్ళు, ఎప్పుడు నేను ఒకటే ఆలోచిస్తా, 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించి ఈ రోజే ప్రారంభించే మనస్తత్వం నాది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కొంతమంది నా విషయంలో వయసు గురించి మాట్లాడుతున్నారు. నాకు వయసు నెంబర్ మాత్రమే. అవునా కాదా? కొబ్బరికాయ కొట్టలేని వాడు కూడా నన్ను గురించి మాట్లాడతాడు. ఒళ్ళు వంచలేని వాళ్ళు కూడా నన్ను గురించి మాట్లాడతారు. నాకు ఒక ట్రాక్ రికార్డు ఉంది. హైదరాబాద్ అభివృద్ధి చేసిన ట్రాక్ రికార్డు నాది. అవునా కాదా?